ఆరాధించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. నీకే వందనాలు ప్రభువా. మీరే సహాయం చేసి మేలు చేసి మహిమ పొందమని మీ దీనదాసన ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని కడిగి మమ్మల్ని పవిత్రపరిచి మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రభా నీ రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం చేసి మేలు చేసి మహిమ పొందమని ఈ చిన్న స్తుతి ఆరాధన యేసునామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మనందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన మంచి అవకాశం అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడే సహోదరుడు రాజు ఫోన్ చేశాడు, వాళ్ళ బాబుకు ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళామని. దేవుడు ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించలాగున దయచేసి అందరూ ప్రార్థించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. అలాగే మన సహోదరులు నాయుడు గారు కూడా తనకు కూడా ఆరోగ్యం బాగలేదని తను కూడా ఫోన్ చేశారు. దేవుడు తనకు కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించలాగున ప్రార్థన చేయండి. అలాగే సహోదరి నిర్మమ్మ గారు, ఆమె కూడా ముడుకుల నొప్పులతో బాధపడుతున్నారు. దేవుడు ఆమెకు స్వస్థ అనుగ్రహించడం ప్రార్థన చేయండి. సహోదరి ఈశ్వరమ్మ గారు, తనకు కూడా కంటి ఆపరేషన్ అయింది, ఆమె కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే మరొక సహోదరి వాళ్ళ అబ్బాయి ఈ మధ్య శుక్రవారం రోజు చనిపోయారని ఇప్పుడు అక్క విజయం గారు చెప్పారు. దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్పు అనుగ్రహించలాగున ప్రార్థించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతలు 15వ అధ్యాయము 6వ వచనం దయచేసి చదవండి. సామెతలు 6వ అధ్యాయము 15వ అధ్యాయం 6వ వచనం. ఓకే. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనులకు కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. ఇక్కడ ఈ సామెతలు ఎవరు రాశారో తెలుసా మీకు? ఎవరు రాశారు? సొలొమోన్. చాలా జ్ఞానవంతుడు. ఎవరైతే ఈ యొక్క సామెతలు యవనస్తులు ఒకవేళ చదివితే తప్పకుండా వారు గొప్ప జ్ఞానవంతులుగా ఆస్వాదించబడతారు. ఈ సామెతల్లో ఉన్న మాటలు, ఈ వాక్యాలు చదివి ఈ వాక్యానుసారంగా ఎవరైతే పాటిస్తారో వారికి ఇక కొరత అనేది కానీ వారి జీవితంలో కష్ట నష్టాలు అనేవి కలక్కున్నట్లుగా దేవుడు ఆస్వాదిస్తాడు. చూడండి, చాలా కుటుంబాలు దీవించబడకపోవటానికి కారణం మనం దేవుని దగ్గర యథార్థవంతులుగా లేకపోవటం వలన, కొన్నిసార్లు దేవుని దగ్గర మనం నమ్మకస్తులుగా లేకపోవటం వలన, దేవుని దగ్గర మనం కొన్నిసార్లు పరిశుద్ధులుగా లేకపోవటం వలన మన యొక్క ఇల్లు అనేది దీవించబడటం లేదు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ సామెతలు 15:6 వచనములో నీతిమంతుని ఇల్లు అంట గొప్ప ధననిధి. దేవుని యొక్క ధనముతో దేవుడు ఆ ఇంటిని నింపుతాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో, ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారి ఇంటిని దేవుడు ఏం చేస్తాడంట? గొప్ప ధననిధిగా దేవుడు ఆస్వాదిస్తాడు. అంటే ధనం అంటే నీ దగ్గర వజ్రాలు, బంగారము, వెండి, అలాగే గొప్ప సంపద అని కాదు. కానీ పిల్లరా, ఆ నీతిమంతుడు వారి జీవితంలో గొప్ప ధననిధి ఏంటంటే యేసు ప్రభువును కలిగి ఉండటమే. నీ జీవితంలో యేసు ప్రభు ఉంటే నీవు గొప్ప ధననిధిని కలిగి ఉన్నట్లు. దేవుని స్తోత్రం. అంతకుముందు కూడా ఒకసారి ఒక స్టోరీ చెప్పాను. ఒక రాజుగారు ఉన్నారు.
ఆ రాజుగారు పిల్లరా ప్రకటన చేశారనమాట. ప్రజలారా, మీ అందరి కోసం, మీరు కష్టాల్లో ఉన్నారని, శ్రమల్లో ఉన్నారని, ఇబ్బందుల్లో ఉన్నారని, బాధల్లో ఉన్నారని, మీ కొరకు నేను మరి బంగారం, వజ్రాలు, ధనము, ధాన్యాలు, ఇలాగ ధాన్యం, ఏది కావాల్సిన వారు అది తీసుకుని వెళ్ళవచ్చు. కాబట్టి మీరు రేపు ఉదయం 9 గంటలకల్లా మరి రాజనగర్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తామని ఆయన ప్రకటన పంపించి అందరికీ ప్రకటన చేశారంట. ప్రకటన చేసేసరికి తెల్లవారి 6 గంటలకల్లా ప్రజలందరూ ఆ రాజు కోట దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిపోతే అక్కడ పెద్ద డబ్బుల రాసులు కనపడుతూ ఉన్నాయి, బంగారపు రాసులు కనపడుతూ ఉన్నాయి, అలాగే అక్కడ వెండితో కూడిన రాసులు కనపడుతూ ఉన్నాయి, పప్పు ఉంది, ధాన్యం ఉంది, తినేటువంటి తినుబండారాలు కనపడుతూ ఉన్నాయి. ఇక 9 గంటలకు ఈ రాజుగారు ప్రజలందరితో మాట్లాడుతున్నారు. ప్రజలారా, మీరందరూ నా రాజ్యానికి వచ్చారు కాబట్టి ఎవరికి ఏది కావాలో మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఆ రాజుగారు ప్రకటన చేయగానే వచ్చేటప్పుడు అందరూ ఎలాగొస్తారు? ఒకటి కాలు చేతులతో వస్తారా? ఎలాగొస్తారు? బ్యాగులతోటి, సంచులతోటి వచ్చేసారనమాట. ఒక్కొక్కరు 2-3 సంచులు వేసుకొని వచ్చారు. ఇక రాజుగారు ప్రకటన చేయటం ఆలస్యం, వెళ్ళిపోయి పొలోమని బంగారం మీద, వెండి మీద, ఆ వజ్రాల మీద వెళ్ళిపోయి ఆ రాసుల్లో ఉన్నటువంటి ఆ ధాన్యం తీసుకొని ఆ బ్యాగుల్లో కుక్కోవడం ప్రారంభించారు. అందరూ ఆ డబ్బు మీద, ధనం మీద, వాటి కోసం మరి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఒకతను మాత్రం వాళ్ళందరినీ కాదని పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి మరి పరిగెత్తుతూ ఉన్నాడంట. పరిగెత్తున్నప్పుడు రాజుగారు, అరే ఏంట్రా, అక్కడ ఉంది ధనం, అక్కడ ఆస్తి ఉంది, అక్కడ బంగారం కనపడుతుంది, అక్కడ వజ్రాలు ఉన్నాయి, నువ్వేంటి ఇటు పరిగెత్తుకుంటూ వస్తున్నావు, ఆపండ్రా అని చెప్పేసి అందరూ ఆ అబ్బాయిని ఆపడానికి ప్రయత్నం చేస్తే, మీరు ఎవరు నన్ను ఆపడానికి వీలు లేదు, నేను తిన్నగానే రాజుగారి దగ్గరికి వెళ్తానని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ రాజుగారిని ఎత్తుకున్నాడంట. రాజుగారిని ఎత్తుకొని, రాజుగారు, నాకు బంగారం కాదు కావాల్సింది, నాకు డబ్బు కాదు కావాల్సింది, నాకు వజ్రాలు కాదు కావాల్సింది, నీవు నా దగ్గర ఉండాలి, లేక నేనైనా నీ దగ్గర ఉండాలి. నీవు ఉంటే అదే నాకు గొప్ప ధననిధి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే యేసయ్య నీ ఇంటిలో ఉంటే నీకు కొరత అనేది ఉండదు. యేసుప్రభు నీ ఇంట్లో ఉంటే నీకు దిగులు ఉండదు. యేసుప్రభు నీ ఇంట్లో ఉంటే నీకు సమస్యలు అనేవి రావు. అందుకే వాక్యంలో ఉంది, నీతిమంతుని ఇల్లు అంటే గొప్ప ధననిధి, గొప్ప ధనముతో దేవుడు వారిని ఆస్వాదిస్తాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాముల గురించి మనం జ్ఞాపకం చేసుకో. అబ్రహాము దేవుని ద్వారా ఎంత దీవించబడ్డాడంటే మొట్టమొదట ఆయన దేవుని దగ్గర నమ్మకస్తుడిగా, నీతిమంతుడిగా ఉన్నట్లుగా వాక్యంలో రాయబడింది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండం 15వ అధ్యాయం చదవండి. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహామును గురించి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆదికాండం 15వ అధ్యాయము చూడండి. ఆదికాండం 15వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో నుంచి 6వ వచనం చదవండి. ఆదికాండం 15:6లో ఈ మంచి మాట ఇక్కడ రాయబడింది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచింది. ఎవరిని నమ్మాడంటే అబ్రహాము? ఎవరు నమ్మాడు చెప్పాలి? నువ్వు దేవుణ్ణి నమ్మితే నువ్వు నీతిమంతుడిగా చేయబడతావు. నువ్వు దేవుణ్ణి నమ్మితే నువ్వు యథార్థవంతురాలిగా చేయబడతావు. నువ్వు దేవుని నమ్మితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ వాక్యంలో రాయబడి, అతడు యెహోవాను నమ్మెను గనుక అదే అతనికి ఏం చేయబడదంట? నీతిగా ఎంచబడని. అందుకే నీతిమంతులకు దేవుడు ఏమి ఇస్తాడంటే గొప్ప ధననిధిని ఇస్తాడు. ఎలా దీవించాడో చూడండి అబ్రహామును దేవుడు. చూడండి, దేవుని వాక్యంలో ఆదికాండం 12వ అధ్యాయం చదవండి. ఆదికాండం 12వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి. ఆదికాండం 12:5 చదవండి. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుడు కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. ఎలా దేవుడు దీవించాడు అంటే వాక్యంలో రాయబడ్డది,
అతడు ఆర్జించిన యావద ఆస్తి, వారు సంపాదించిన సమస్తము, అంటే వారికి సంపద అనేది దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. సంపద దేవుడు ఇచ్చాడు. ఆస్తిని దేవుడు ఇచ్చాడు. ఆస్తిని దేవుడు ఎంత ఆస్తి ఇచ్చాడంటే చూడండి, ఆదికాండం చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండం 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆదికాండం 13:2లో అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. దేవుని స్తోత్రం. ఎలా దీవించాడంట? వెండితో దీవించాడు, బంగారంతో దీవించాడు, బహు ధనవంతుడిగా, ఆ పశువులు కలిగి బహు ధనవంతుడిగా దేవుడు ఆస్వాదించాడంట. మరి నీకు ఆశీర్వాదాలు, నీకు దీవెన, నీ జీవితంలో సమృద్ధి కావాలంటే నీతో ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే తప్పకుండా నీవు దీవించబడతావు. దేవుడు ఉంటే నిన్ను తప్పకుండా దేవుడు ఆస్వాదిస్తాడు. ఇంకా చూడండి, ఆ వాక్యంలో మనం చూస్తే ఎంతగా దేవుడు ఆస్వాదించాడు. 3వ వచనంలో రాయబడింది, అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికి మధ్య తన గుడారము మొదట ఉన్న స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోటకు చేరును. అక్కడ అబ్రాహాము యెహోవాను ప్రార్థన చేశాను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేది. దేవుని స్తోత్రం. వారు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి దేవుడు ఇచ్చాడు. ఆస్తిని దేవుడు ఇచ్చాడంట. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు దీవించబడాలంటే, నీవు ఆస్వాదించబడాలంటే, దేవుని యొక్క ధననిధితో నీవు దీవించబడాలంటే దేవుడు నీతో ఉండాలి. దేవుడు నీ ఇంట్లో ఉండాలి. దేవుడు నీ కుటుంబంలో ఉండాలి. నువ్వు చేసే పనిలో దేవుడు ఉండాలి. నీ ఉద్యోగంలో దేవుడు ఉండాలి. నీ వ్యాపారంతో దేవుడు ఉండాలి. నీ సొంతగా నేను గొప్పవాడిని అయిపోతాను, నేను సొంతగా గొప్ప వ్యక్తిని అయిపోతాను, నేను సొంతగా అభివృద్ధి జీవితం, నేను సొంతగా ఆస్వాదించబడతానంటే అది నీ వల్ల అయ్యే పని కాదు. బైబిల్లో పిల్లరా మంచి వాక్యం రాయబడింది, చదవండి. సామెతల గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. అక్కడ మంచి మాట ఒకటి రాయబడ్డది. సామెతలు 10:22లో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఎవరి వాళ్ళ ఆశీర్వాదం చెప్పండి? యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఏం చేస్తంట? ఐశ్వర్యవంతుడిగా దేవుడు ఆస్వాదిస్తాడు. మన దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన ఎవరు చెప్పండి? ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు. ఐశ్వర్యవంతుడు. మనకు ఇప్పుడు మన కళ్ళ ముందే కనపడేటువంటి సేవకులు, విశ్వాసులు ఎంతోమంది మనకి కనపడుతూ ఉన్నారు కదా. ఏసన్న గారు అనే ఆయన 8వ తరగతో 7వ తరగతో చదివారు. ఆయన దేవుణ్ణి నమ్ముకొని బైబిల్ పట్టుకొని ప్రయాణం చేస్తే ఈరోజు ఆయన సంఘాలు ప్రపంచంలో దాదాపుగా పిల్లరా ఒక 2000 సంఘాలకు పైనే ఉన్నాయన్నమాట. ఎంత దీవించాడు దేవుడు ఆయన. అంటే ఆయన డబ్బు కోసం, ధనం కోసం దేవుణ్ణి నమ్మలేదు. దేవుణ్ణి నమ్ముకొని ఆయన ప్రయాణం చేసినప్పుడు ఆశీర్వాదాలు అనేవి వాటంతటా అవి దేవుడు ఇచ్చాడు. వాళ్ళ పాస్టర్ గారు ఒక ఆయన చెప్తున్నారు, ఈరోజు మేము ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే, ఒక్కొక్క సేవకులం ఒక చోట ప్రార్థనకి వెళ్ళాలంటే మేము సొంత హెలికాప్టర్లో వెళ్ళి సేవ చేసేంత సమృద్ధిని దేవుడు మాకు ఇచ్చాడు అని చెప్పారనమాట. దేవుని స్తోత్రం. అంటే మన దేవుడు పిల్లరా ఆయన వాక్యంలో రాయబడింది, యెహోవా ఇచ్చే ఆశీర్వాదం అంట ఏం చేస్తా చెప్పండి? ఐశ్వర్యం కలుగు చేస్తుంది. అది నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. నువ్వు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంత ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డా నీకు పిల్లరా అది అంతే ఉంటుంది. అది దేవుడు నిన్ను ఆస్వాదిస్తే, దేవుడు నిన్ను దీవిస్తే, ఆ పనిలో దేవుడు నీకు తోడుగా ఉంటే అది గొప్ప సమృద్ధిని దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవునికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను నా ఉద్యోగంలో నాకు సహాయం చేయి, నా వ్యాపారంలో నాకు సహాయం చేయి, నా పనిలో నీవు నాకు సహాయం చేయి, నా ఇల్లు దీవించబడాలి, నా కుటుంబం ఆస్వాదించబడాలి, నా బిడ్డలు ఆస్వాదించబడాలి,
మా జీవితంలో మేము సమృద్ధిని కలిగి ఉండేటట్లుగా మాకు సహాయం చేయండి ప్రభువా అని నువ్వు దేవునికి ప్రతి విషయంలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు ఆ ఇంటిని, ఆ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. ఇక్కడ వాక్యంలో చూడండి, సామెతల గ్రంథం బైబిల్లో చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతలు 14వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. సామెతలు 14:12 వచనం చదవమ్మా. 14:11 చూడండి. సామెతలు 14:11లో భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల ఇల్లు వర్ధిల్లును. ఆమేన్, హల్లెలూయా. ఎవరి ఇల్లు వర్ధిల్లుతుందంట? యథార్థవంతుల ఇంటిని దేవుడు ఆశీర్దిస్తాడు. అదే భక్తి లేని వారి యొక్క గుడారము, భక్తి లేని వారి యొక్క ఇల్లు ఏమైపోద్దంట? నిర్మూలమైపోద్ది, అది వర్ధిల్లదు. దేవుని వాక్యంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయనేమో సౌలు, ఒక ఆయన పేరేమో దావీదు. ఈ సౌలు అనే వ్యక్తి, అతడు కూడా దేవుని ద్వారా దీవించబడ్డాడు. దీవించబడిన కొంతకాలానికి దేవుని పక్కన పెట్టేశాడు, దేవుడి మాటను ప్రక్కన పెట్టేశాడు, దేవుని సేవకుడైనటువంటి లేక ప్రవక్త అయినటువంటి ఆ సమూయేలును ప్రక్కన పెట్టాడు. ఈ సొంత నిర్ణయాలు తీసుకోవటం ఆ యొక్క సౌలు అనే వ్యక్తి ప్రారంభించాడు. దేవుని భయం పోయింది, దేవుని మీద భక్తి తొలగిపోయింది. ఇక తన సొంతగా ఆయన భక్తిహీనుడిగా మారిపోయాడు. అయితే దావీదు అయితే ఆయన దేవుని సన్నిధిలో ప్రతి దానికి దేవుని మీద ఆధారపడటం ప్రారంభించాడు. ప్రార్థన చేసుకున్నవాడు, దేవుణ్ణి స్తుతించుకున్నవాడు, దేవుణ్ణి మహింపరిచేవాడు. దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేసేవాడు అంటే, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా దానిని ఆస్వాదించండి ప్రభువా. నా పిల్లలు నీ మందిరంలో ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి, భక్తిగా పెరగాలని దేవునికి ప్రార్థన చేసేవాడంట. అందుకే దేవుని వాక్యంలో రాయబడ్డది, సౌలు కుటుంబం అంతకంతకు దిగజారిపోయిందంట, దావీదు కుటుంబం అంతకంతకు దేవుడు వర్ధలు చేశాడు. దేవుని స్తోత్రం. నీ కుటుంబం అలాగే నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు అంతకంతకు వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యంలో యథార్థవంతుల గుడారము దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్లుతాడు. కాబట్టి నీ కుటుంబం వర్ధిల్లుతూ ఉందా, లేకపోతే నీ కుటుంబం అంతకంతకు రోజు దిగజారిపోతుందా? కాబట్టి ఎవరికి వారం పరిశీలించుకోవాలి. అంటే మన కుటుంబంలో ఆశీర్వాదాలు రావట్లేదంటే, మన కుటుంబము దీవించబడటం లేదంటే, మన కుటుంబం వర్ధిల్లటం లేదంటే, మన కుటుంబంలో ఫలాలు కనపడటం లేదంటే మనం యథార్థవంతులుగా లేవని అర్థం, నీతివంతులుగా లేమని అర్థం, భక్తిపరులుగా లేమని అర్థం. కాబట్టి దేవుని దగ్గర ఇలా యథార్థవంతులుగా మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా వారిని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఇలా యోబు దీవించబడటానికి కారణం ఏంటి చెప్పండి? యోబు దీవించబడటానికి కారణం ఏంటి? చూడండి, బైబిల్లో రాయబడ్డది చాలా మంచి వాక్యం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం చదవండి. ఇలా యోబు గ్రంథం 1వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో యోబు 1వ అధ్యాయము చూడండి. దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుదాం. చూడండి, బైబిల్లో, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు ఎవరంట? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. తూర్పు దిక్కు అంటే ఆ తూర్పు అనే ప్రాంతం అంతటిలో గొప్ప ధనవంతుడు ఎవరంటే ఎవరు చెప్పండి? యోబు. ఆ యోబు అంత దీవించబడటానికి కారణం ఏంటంటే వాక్యం, అతడు యథార్థవంతుడు, రెండవది న్యాయవంతుడు, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి, నాలుగవది చెడుతనాన్ని ఏం చేసేవాడంట? విసర్జించేవాడు. ఈ 4 క్వాలిటీస్ ఎవరైతే ఉంటాయో, యథార్థవంతులు ఎవరైతే ఉంటారో, న్యాయవంతులు ఎవరైతే ఉంటారో, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో, నాలుగవది చెడుతనమును ఏం చేయాలంట? విసర్జించాలి. చెడుతనం అనేది ఉండకూడదు మన ఇంట్లో, పాపం అనేది ఉండకూడదు మన ఇంట్లో.
అపవిత్ర అనేది ఉండకూడదు మన ఇంట్లో. మోసం అనేది మన ఇంట్లో ఉండటానికి వీలు లేదు. యథార్థవంతులుగా ఉండాలి. ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారి కుటుంబాన్ని దేవుడు పిల్లరా ఆస్వాదిస్తాడని వాక్యంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీకు ఉద్యోగం లేదంటే కారణం ఒకవేళ యథార్థవంతురాలు లేవేమో. నీ ఇంట్లో ఆశీర్వాదాలు లేవంటే నువ్వు యథార్థవంతురాలు లేవేమో. కాబట్టి నేను యథార్థవంతుడిగా ఉండటానికి నాకు సహాయం చేయండి ప్రభువా, నీతిమంతులుగా ఉండటానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని దేవునికి మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎవరైతే చేస్తారో, దేవుని ఎవరైతే అడుగుతారో వారిని దేవుడు తప్పకుండా అబ్రహాము ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, అబ్రహాము దీవించబడటానికి కారణం ఏంటంటే అతడు నీతిమంతుడు ఉండటం మాత్రమే కాదు, ప్రతి విషయంలో దేవునికి ఏం చేసేవాడు చెప్పండి, ప్రార్థన చేసేవాడు. ప్రతి చిన్న పని వెళ్ళినా, లేకపోతే ఎక్కడైనా ఇల్లు వేసుకున్నా, లేకపోతే ఎక్కడైనా ఇల్లు మారిపోయినా, లేదా ఎక్కడికైనా ఆయన ప్రయాణం చేసినా ఆయన ఏం చేసేవాడు అంటే దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు. ఎప్పుడైతే మీరు ప్రార్థన జీవితం కలిగి ఉంటారో నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు, ఆస్వాదిస్తాడు. వాక్యంలో చదవండి ఎలాగ ప్రార్థన చేశాడు అబ్రహాము. ఆదికాండం చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు మరి అబ్రహాము ప్రార్థన చేశారో బైబిల్లో మనం చూడవచ్చు. ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామములో ప్రార్థన చేశాను. అబ్రహాం ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కుకు వెళ్ళాను. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అతను బేతేలుకు తూర్పు దిక్కున హాయికి వెళ్ళిపోయి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం చేశాడంటే అతడు ప్రార్థన, ప్రభువా నేను తెలియని ప్రాంతానికి వచ్చాను కాబట్టి ఈ ప్రాంతంలో నేను దీవించబడేటట్లుగా నన్ను ఆస్వాదించండి అని ప్రార్థన చేశాడు. మరి నీ కుటుంబం కోసం నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావా? ఉదయకాలం లేచి నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? లేక మధ్యాహ్న టైంలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? సాయంకాలం నీ కుటుంబంతో కలిసి నీవు దేవునికి కృతజ్ఞత కూడిక లేకపోతే గృహ కూడిక కలిగి ప్రార్థన చేసి కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నవా అని దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు. అబ్రహాము దేవుడు దీవించాడంటే కారణం ఏంటంటే అతడు ధనవంతుడైనా, ఆయన అన్ని గొర్రెలు ఉన్నా, అన్ని మేకలు ఉన్నా, అన్ని ఎడ్లున్నా, అన్ని పశువులున్నా, ఆయన ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎంతమంది తెలుసా? 618 మంది ఉన్నారంట. ఎంతమంది? ఆయన ఇంట్లో పుట్టి పెరిగిన వారు 618 మంది. అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ యొక్క పిల్లలు 618 మంది ఉన్నారంట. అంతమంది పని వాళ్ళను కూడా తన కుటుంబీకులుగా ఆయన మరి పెంచి పోషించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడ్డది. అంత దీవెన సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే అతడు ఏం చేసేవాడు చెప్పండి, ప్రార్థన చేసేవాడు. చూడండి ఇంకా ఆయన ఎలాగ ప్రార్థన చేశాడో చూడండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 13వ అధ్యాయం చదవండి. 13వ అధ్యాయము 4వ వాక్యంలో 13వ అధ్యాయం 4వ వచనంలో తాను మొదట బలిపీఠం కట్టిన చోటుకు చేరును, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఏం చేశాడంటే అతను ప్రార్థన చేశాడు. మనం దీవించబడాలంటే ఏం చేయాల్సిన పని లేదు. గుళ్ళకు గోపురాలకు ఎక్కడికి మనం వెళ్ళవలసిన పని లేదు. అలాగే మనం ఏదో దేవుని అంటే పిల్లరా దేవుని మెప్పించడానికి ఏదేదో చేయడానికి ప్రయత్నం చేస్తావు, అవేవి నువ్వు చేయవలసిన పనే లేదు. నీ ఇంటిలో నువ్వు దేవునికి ప్రార్థన చేయి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, నీ భర్త కోసం ప్రార్థన చేయి, లేకపోతే నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయి, అలాగే నీ ఉద్యోగం కోసం ప్రార్థన చేసుకో, నీ వ్యాపారం కోసం ప్రార్థన చేసుకో. దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని ఆయన ఆస్వాదిస్తాడు. ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. ఇంకా చూడండి అబ్రహాం ఎలాగ ఆస్వాదించాడు. బైబిల్ గ్రంథంలో ఇక్కడే మనం చూస్తే 13వ అధ్యాయము ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో రాయబడ్డది. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులో మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములోనికి దిగి అక్కడ యెహోవాకు ఏం చేశాడంట, బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అతడు బేతేలుకి వెళ్తే ప్రార్థన చేశాడు, హాయి అనే ప్రాంతానికి వెళ్తే ప్రార్థన చేశాడు,
పిల్లరా అలా దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తే ప్రార్థన చేసి, హెబ్రోన్కి వెళ్తే హెబ్రోన్లో ఆయన ప్రార్థన చేసి, ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి దేవుని భయం అనేది ఉంది. ఏ భయం ఉంది చెప్పండి? దేవుని భయం మనకు ఉండాలి. మనుషుల భయం కాదు, దేవుని భయం. నువ్వు దేవుని భయం కలిగి, దేవుడు చూస్తున్నాడు, నేను దేవునికి ప్రార్థన చేయాలా, నేను దేవునికి మొరపెట్టాలా, నేను దేవుని స్తుతించాలని నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు. ఈ 14వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. ఈ 14వ అధ్యాయంలో మరి లోతు అనేటువంటి తన అన్న కుమారుడు ఉన్నాడు. ఆ లోతు అనేటువంటి అన్న కుమారుణ్ణి, ఆయన భార్యను, పిల్లలందరినీ కూడా ఏరే రాజులు, సొదొమ రాజులు అనేవారు ఒక 5 మంది వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు. పట్టుకుని వెళ్ళినప్పుడు అబ్రహాముకు ఆ విషయం తెలిసి తన ఇంట్లో పుట్టి పెరిగినటువంటి 618 మందిని తీసుకెళ్ళిపోయి ఆ 5 మంది శత్రు రాజులందరినీ ఓడించి ఆయన మరలా తిరిగి వస్తాడనమాట. అతడు తిరిగి వచ్చినప్పుడు చూడండి, దేవుని వాక్యములు మనం చూస్తే ఈ యొక్క అబ్రహామును ఎదుర్కోవడానికి ఒక యాజకుడు, ఆయన పేరు షాలేము రాజు. ఆ షాలేము రాజు అయినటువంటి ఆ మెల్కీసెదెకు ఆ రొట్టె ద్రాక్షరసమును తీసుకుని వచ్చి ఈ యొక్క అబ్రహాముకు ఇచ్చినట్లుగా వాక్యంలో రాయబడ్డది. చూడండి, బైబిల్లో మనం చూద్దాం. ఆ 14వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆస్వాదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆస్వాదింపబడునుగాక అని ఒక యాజకుడు వచ్చి ఏం చేశాడంటే అబ్రహామును ఎలాగ భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఆస్వాదించునుగాక, అబ్రహాము నువ్వు ఆస్వాదించబడాలి, నువ్వు దీవించబడాలి, నీ కుటుంబం వర్ధిల్లాలి, నీ బిడ్డలు వర్ధిల్లాలి, నీ ఇంట్లో పనిచేసేవారు వర్ధిల్లాలి, కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ నీకు కలుగునుగాక అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? చూడండి 20వ వచనంలో, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాడు. అంటే ఒక యాజకుడు వచ్చి లేక ఒక సేవకుడు వచ్చి ఆ యొక్క అబ్రహామును ఆస్వాదించినప్పుడు అబ్రహాముకు ఏవేవైతే కలిగి ఉన్నాయో, పశువులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఎండి కావచ్చు, ఏదైతే కలిగి వాటన్నిటిలో ఏం చేశాడంట ఆ మెల్కీసెదెకు అనేటువంటి ఆ యొక్క షాలేము రాజుకు ఆయనంట అన్నిటిలో 10వ వంతు ఇచ్చాను. దేవుని వాక్యంలో ఆ షాలేము రాజు ఎవరంటే మనకు హెబ్రీ ఈ ప్రభువైన యేసు క్రీస్తే ఆయన ఆ ప్రధాన యాజకుడైన షాలేము రాజు. ఆ దేవునికి, ఆ సర్వోన్నతుడైన దేవునికి ఏ దేవుడైతే ఆయన దీవించాడో, ఏ దేవుడైతే ఆయన ఆస్వాదించాడో, ఏ దేవుడైతే అతను గొప్ప చేశాడో, ఏ దేవుడైతే ఆయనకు సమృద్ధినిచ్చాడో ఆ దేవునికంట ప్రతి దానిలో 10వ వంతు చెల్లించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడ్డది. అయితే పిల్లరా, ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం, ఈ సొదొమ రాజు అనే వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చి, లేకుంటే అబ్రహాం దగ్గరికి వచ్చి, అయ్యా మరి మా యొక్క దేశాన్ని, మా ప్రజలందరినీ విడిపించావు కదా, కాబట్టి నీకు ఏం కావాలో, ఎంత బంగారం కావాలో, ఎంత వెండి కావాలో, ఎంత ధనం కావాలో, నీకేం కావాలో కోరుకో, నీకు ఇస్తాను అని చెప్పేసి అన్నప్పుడు అబ్రహాము, నేను యుద్ధం చేసి అలాగే నేను విడిపించాను, నీ రాజ్యాన్ని విడిపించాను, నీ ప్రజలను విడిపించాను కదా, నాకు పలాని భాగం కావాలని కోరలేదంట. చూడండి అక్కడ వాక్యంలో రాయబడ్డది 22వ వచనంలో అబ్రాము, లేకపోతే 21వ వచనం చదవండి. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకునమని అబ్రహాముతో చెప్పగా, అబ్రాము, నేను అబ్రహామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి నేను ప్రమాణం చేస్తాను. నువ్వు అన్యుడవు కాబట్టి, నీవు అన్యుడే కాబట్టి నీ దగ్గర నుంచి నాకు నూలు పోగైనను నీ చెప్పుల వారైనను నాకు అవసరము లేదు. ఎందుకంటే అబ్రహామును నేను దీవించాను, అబ్రహాము నా ద్వారా ధనవంతుడయ్యాడని నువ్వు చెప్పకుండానట్లుగా
ఆ సర్వోన్నతుడైన దేవుని పేట చేయెత్తి చెప్తున్నాను, నాకు ఏది నాకు అవసరమో అంటే అన్యుల దగ్గర తీసుకెళ్ళలేదు ఆయన. ఎందుకు తీసుకోలేదు ఆయన అంటే, చూడండి, ఆయనైతే దేవునికి ఇచ్చాడు, కానీ ఇతడు ఏరే వాళ్ళ దగ్గర మాత్రం తీసుకోవడానికి అతడు ఇష్టపడలేదు. అంటే అన్యుల దగ్గర తీసుకొని మనం ధనవంతులు అయిపోయాం, గొప్ప వాళ్ళం అయిపోయాం చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనల్ని దేవుడు ఆస్వాదిస్తాడు, మన దేవుడు మనల్ని దీవిస్తాడు, మన వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు, మనం చేసే ఉద్యోగంలో దేవుడు సహాయం చేస్తాడు, మనం చేసే పనుల్లో దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాని ఎవరో ఇచ్చేటువంటి బహుమానం ద్వారా గొప్పవాడు అవ్వటానికి అబ్రహాము ఇష్టపడినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి నీవు దీవించబడాలంటే యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఏం చేస్తాయంట, ఐశ్వర్యం కలుగజేస్తుంది, మనుషుల యొక్క ఆశీర్వాదం వలన కాదు. అందుకే దేవుని వాక్యంలో చూడండి, అబ్రహాముల గురించి ఎలియాజరు అనే వ్యక్తి ఏమైనా సాక్ష్యం చెప్తున్నాడో దేవుని వాక్యంలో చదువుదాం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఏ విషయంలో ఆస్వాదించాడు చెప్పండి? అన్ని విషయం. ఒక్కటి కూడా దేవుడు, కొంతమందికి ఒక ఇంట్లో కొన్ని కొరతలు ఉంటాయి కదా, ఒక విషయంలో దీవించబడతారు, ఒక విషయంలో దీవించబడదు. ఈ అబ్రహాము ఎలా దీవించబడాడంట, ఆయన ఇల్లు ఎలా దీవించబడింది, అన్ని విషయములో, ప్రతి కోణంలో, ప్రతి ఏరియాలో దేవుడు అతన్ని ఆస్వాదించినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు వాక్యం ద్వారా నీతో కూడా దేవుడు మాట్లాడతాడు. నీవు అన్ని విషయాల్లో ఆస్వాదించబడాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. పక్కలో చెప్పండి, అన్ని విషయాల్లో మీరు ఆస్వాదించబడును గాక అని. ఆమేన్, దేవుని స్తోత్రం. నీతిమంతులు ఏదైతే వారి నోటి నుండి వస్తుందో అది దేవుడు అంట నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహామును దేవుడు ఎలా ఆస్వాదించాడంటే అన్ని విషయాల్లో దేవుడు అతన్ని వర్ధిల్ల చేసినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకా దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తే చూడండి, 24వ అధ్యాయంలో ఇంకొక వాక్యం, మంచి వాక్యం మనం చదువుదాం. చూడండి, 24వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ ఎలియాజరు అనే వ్యక్తి అబ్రహామును గురించి సాక్ష్యం చెప్తున్నాడు. 24:34 అంతటా అతడు ఎట్లని, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆస్వాదించను గనుక అతడు గొప్పవాడాయను, అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారములను, దాసదాసి జనములను, ఒంటెలను, గాడిదలను దేవుడిచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గాడిదలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. పశువులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. ఎడ్లు ఉన్నవారు ఎవరున్నారు? పల్లెల్లో ఉంటాయి, ఇక్కడ మాత్రం ఎవరికి లేరు. ఆ రోజుల్లో పాత పిల్లరా, మరి ఎవరైతే అబ్రహాం కాలం ఎవరైనా ఉన్నవాళ్ళు, ఆస్తి అంటే డబ్బు కదా వాళ్ళు సంపాదించుకునేది. వాళ్ళు ఈ పశువులను సంపాదించుకున్నవారు, మరి ఎడ్లను సంపాదించుకున్నవారు, గేదెలను సంపాదించుకున్నవారు, అలాగే ఆవులను సంపాదించుకున్నవారు, గొర్రెలను సంపాదించుకున్నవారు. అవే వాళ్ళకి గొప్ప సమృద్ధిని ఇచ్చే. మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. అతడు వేరే చోట మరి గొర్రెల కాపరిగా పనిచేసేవాడు. వాళ్ళు ఏం చేశారంటే, రే ఈ సంవత్సరం అంతా నువ్వు గొర్రెల కాపరిగా పనిచేస్తే నీకు 2 గొర్రె పిల్లలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ సంవత్సరం అంతా అబ్బాయి కష్టపడ్డాడు అండి. ఎండకి ఎండి వానకు తడిసి ఆ 2 గొర్రె పిల్లల కోసం కష్టపడ్డాడు. సంవత్సరం అయిన తర్వాత 2 గొర్రె పిల్లలు ఇస్తే ఆ గొర్రె పిల్లల్ని ఇతడు చక్కగా పెంచుకోవడం ప్రారంభించాడు. ఈ సంవత్సరానికి ఆ 2 పిల్లల్ని పెట్టేవి, అవి 2 పిల్లల్ని పెట్టేసింది. అలాగా అతడు ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే, అతనికి ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయంటే దాదాపు 2000 3000 ఉన్నాయి. దేవుని స్తోత్రం. అన్నిటిని అతడు ప్రార్థన చేసుకున్నాడు. అతను, ప్రభువా నేను ఇళ్లలో పనిచేశాను ప్రభువా, పొలాల్లో పనిచేశాను ప్రభువా, గేదెలను కాసుకున్నాను ప్రభువా, అలాగే గొర్రెలను కాసుకున్నాను, నాకు ఆశీర్వాదం రావు, నాకు దీవెన రావడం, నన్ను దీవించు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అతనికి సమృద్ధిని ఇచ్చాడు. ఆస్వాదిస్తాడు దేవుడు, మన దేవుడు. అలాగే మనం గొర్రెలను, మేకలను ఒకవేళ కాసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో దేవుని సహాయం కోరితే
నిన్ను కూడా దేవుడు అట్టి రీతిగా నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు, నీ బిడ్డలను దేవుడు ఆస్వాదిస్తాడు, నీ జీవితంలో దేవుడు సమృద్ధి కలిగేటట్లుగా దేవుడు ధననీతితో దేవుడు నింపుతాడంట, ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు, దీవెనలతో దేవుడు నింపుతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, దేవుని నమ్మిన వారిని దేవుడు ఎలా ఆస్వాదిస్తాడో పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దేవుని వాక్యములు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం చదవండి, 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండం 28 1వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందులు దీవింపబడును. నీ గంప దీవించబడుతుంది, నీ పిండి దీవించబడుతుంది, నీ తొట్టి దీవించబడుతుంది. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు. 8వ వచనం చదవండి. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చున్న దేశంలో ఆయన నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీవు ఉన్న దేశంలో, నీ ఉన్న పట్టణంలో, నీ ఉన్న ప్రాంతంలో నీవు దీవించబడాలి, అంతే. నీవు ఆశీర్వాదాలతో నింపబడాలని దేవుడు కోరుతున్నాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూసావు. నీ గర్భఫలము, నీ భూఫలం, నీ పశువులు, నీ డుక్కుటెద్దులు, నీ గొర్రెలు, నీ మేకలు, నీ గంప, నీ పిండి పిసిక తొట్టి, మొత్తం ఏది. అందుకే వాక్యంలో అబ్రహాం అంట సమస్త అన్ని విషయాల్లో ఆస్వాదించబడ్డాడు. అన్ని విషయాల్లో నీ కుటుంబంలో నీ భర్త దీవించబడాలి, నీ భార్య దీవించబడాలి, నీ పిల్లలు దీవించబడాలి. పిల్లరా, మీ జీవితంలో పిల్లరా ఎటువంటి చెడు నడత లేకుండా పరిపూర్ణమైన ఆశీర్వాదాలతో మీరు నింపబడాలని ఈ వాక్యాల ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాలు రావాలంటే, ఈ వాక్యాలు మన జీవితంలో నెరవేరాలంటే దేవుని వాక్యం తెలిసి నీ దేవుడని యెహోవా మాట నువ్వు ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వాక్యం వినాలి. నాకు దేవుడు దీవించలేదు, దేవుడు నాకు పక్క వాళ్ళని దీవిస్తున్నాడు, నాకు దేవుడు ఉద్యోగం ఇవ్వట్లేదు, దేవుడు నాకు వ్యాపారం ఇవ్వట్లేదు, నేను ఏది పట్టుకొని వెనక్కి వెళ్ళిపోతుంది, మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు ప్రశ్నించుకోవాలి. ఎందుకు నువ్వు దీవించబడలేకపోతున్నావో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, సరి చేసుకోవాలా. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా పవిత్రంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో తప్పకుండా నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆస్వాదిస్తాడు. తప్పకుండా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. చూడండి, ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఒబేదెదోము. అతని ఇంట్లో దేవుని మందసం ఇలా ఎన్ని రోజులు ఉందంటే కేవలం 3 నెలలు ఉందంట. ఎన్ని రోజులు చెప్పండి? దేవుని మందసం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఆయన ఇంటిలో 3 నెలలు ఉంది. 3 నెలల్లో అతన్ని ఎలా దీవించాడో వాక్యం చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుందాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము, 6వ అధ్యాయం చూడండి. ఇక్కడ 11వ వచనం లేక 10వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి, 6వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా మందసము దావీదు పొర్లంలోనికి అతని యొద్దకు తీసుకొని తెప్పింపనొలక గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని వచ్చి అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోమును ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదుకు వినబడగా అతడు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. యెహోవా మందసము ఒబేదెదోము అనే వ్యక్తి ఇంటిలో 3 నెలలు ఉన్నప్పుడు ఒబేదెదోమును అతని ఇంటి వారిని అతని సొత్తంతటిని దేవుడు
ఆస్వాదించాడు. దేవుని మందసం 3 నెలలు ఆయన ఇంట్లో ఉంది. మరి నీ ఇంట్లో ప్రార్థన లేక ఎంతకాలం అయింది? నువ్వు దీవించబడటం లేదు. నువ్వు ఆస్వాదించబడాలంటే దేవుని మందసం ఉండాలి కదా, దేవుని సన్నిధి ఉండాలి కదా, దేవుని ప్రార్థన జరగాలి కదా, నువ్వు దేవుణ్ణి మహింపరచాలి.